అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడికి అయితే నేను రాఖీ కట్టడానికి అయితే వెళ్ళానండి. నర్సాపురం వెళ్ళాను అని చెప్పాను కదండి. రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను. తిన పేరైతే కుమార్ అండి. ఎందుకంటే నాకు సొంత అన్నలు అయితే లేరు. నాకు తమ్ముడు లాగా ఒక బోన్ సపోర్ట్ లాగా, అంటే ఏదో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను మోటివేషన్ చేసేటట్లు అలా మాట్లాడతాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఆ తమ్ముడికి అయితే నేను రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను. ఇంకా పిన్ని అయితే నాకైతే శారీ అయితే పెట్టింది. ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అత్తయ్య అయితే మాకు బాయ్ చెప్తున్నారు. అదే మా ఇల్లు. మా అత్తయ్య కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది, నన్ను కూడా. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఇంకా షార్ట్కట్లో భీమవరంకి అయితే వెళ్తున్నాము. ఇది ఏ రూట్ అని అంటే షార్ట్కట్లో వెళ్తున్నాం మనం అని చెప్పాడు మా హస్బెండ్. సరేలే అని చెప్పి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడైతే ఇంక అక్కడ చాలా వ్యూ బాగుందండి. పచ్చని చెట్లు అలా ఉన్నాయి. ఇంక వెళ్ళేటప్పుడైతే అన్నయ్య వాళ్ళకైతే స్వీట్ బాక్స్లో అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే ఇంకా అన్నయ్యలకు కూడా రాఖీ కట్టాలి కదా. వాళ్ళకైతే మేమైతే స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళామండి. ఇద్దరికి హాఫ్ కిలో. ఇంకా భీమవరం అయితే వచ్చాం. భీమవరంలోనే స్వీట్స్ తీసుకున్నాము. నర్సాపురంలో స్వీట్ చాలా బాగుంటాయి, కానీ అంత పొద్దునే తీయరు, అందుకనే తీసుకోలేదు. ఇంకా సరేలే అని చెప్పి వచ్చేసి అన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టాను. ఇంకా ఈ అన్నయ్య అయితే చిన్న అన్నయ్యకి అయితే రాఖీ కట్టాను. రాఖీ కడితే ఇంక ఈ అన్నయ్య అయితే వద్దన్నయ్య, ఏమొద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దు, డబ్బుల గురించి అయితే నేను కట్టట్లేదు, నాకైతే సొంత అన్నలు లేరన్న ఫీలింగ్తో అయితే నేను కడుతున్నాను అని చెప్తే కూడా వినిపించుకోకుండా 500 అయితే పెట్టాడు. సరేలే అని చెప్పి 500 పెట్టాడని నేను సంతోషపడట్లేదండి. వాళ్ళు ప్రేమతో పెట్టారు ఆ డబ్బులు. నేను డబ్బుల కోసం అయితే ఎప్పుడూ నేను కట్టనండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రాఖీ అయితే పంపించాను. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాఖీ కట్టకపోతే బాగోదు కదా. అందుకని చెప్పి నేనైతే రాఖీ అయితే వాళ్ళిద్దరికీ కట్టాలని, వాళ్ళ ముగ్గురికి నేను కట్టాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే నేను మాచల్ నుంచి అయితే నర్సాపురం అయితే వెళ్ళాను డైరెక్టర్. ఇంకా ఈ అన్నయ్య అయితే పెద్ద అన్నయ్య. ఇంక ఈ అన్నయ్యకి కూడా వెళ్ళి కట్టాను. ఏంటి అన్ని షాపులే చూపిస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. వీళ్ళ కొంచెం వ్యాపారం చేసుకుంటారండి. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు అయితే వ్యాపారం చేసుకుంటారు. అందుకని ఇంకా షాప్ దగ్గర కనిపిస్తే ఇంకా అక్కడే కట్టాను. వీళ్ళిద్దరూ ఇంకా అక్కను తమ్ముడండి, సారీ. ఇంకా వాళ్ళ హస్బెండ్కి నేను కట్టింది రాఖీలు కూడా. బాగా చూసుకుంటారు నన్ను, అందుకే నేను ఇంకా వాళ్ళకే కట్టాను. ఇంకా ఒకేసారి మా ఆయనకు కూడా రాఖీ అయితే కట్టి కాళ్ళు అయితే మొక్కించుకున్నారు. నేను కూడా దండం పెట్టుకున్నాను అనుకోండి. మాకున్న దాంట్లో అయితే మేమైతే ఎంతో కంతిస్తుంటే వద్దు, ఎందుకంటే మీరే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, మీ దగ్గరే లేవు కదా, వద్దు అని అన్నారు. సరేలే అని చెప్పి అయినా కానీ మనం అయితే మనకున్న దాంట్లో పెట్టాలి కదా. ఏమైతే పెద్ద అక్క అండి. ఇంకా అక్క కూడా షాప్ దగ్గరే కట్టేస్తాను, ఇంకా అయిపోద్దని చెప్పి ఇంక ఇక్కడే కట్టేసింది రాఖీ అయితే. ఇంకా తమ్ముడు కదా, చిన్నోడు కదా, ఇంకా కాళ్ళు అయితే మొక్కించుకున్నాడు. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.